నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలోని నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాలను విద్య వైద్య హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్యానికి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని వసతులతో ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 5 నెలల మధ్య కొంచెం ఇబ్బంది అయినమాట వస్తుంది. లేట్ను కూడా కవర్ చేసుకొని ఈ 5 నెలల వరకు వచ్చే 5 నెలలు కవర్ చేసి షెడ్యూల్ ప్రకారం ఓపెనింగ్ అనేది మేము ఏదైతే 27 దాని ప్రకారమే స్ట్రిక్ట్ అయిన ఇప్పుడు 1-2 months చూసుకున్న తర్వాత 90% డేట్కే ఓపెన్ చేస్తాం. ఈ లోపల మిగతా కూడా శాంక్షన్ అయింది. G+5 G+10 డిజైన్ చేసి పెట్టింది. దాన్ని కూడా మిగతా ఫ్లోర్లో కూడా డబ్బులు వర్కౌట్ చేస్తాం. ఇది కంప్లీట్ చేసే లోపల దాన్ని కూడా తీసుకొస్తే టోటల్ ఇప్పుడు 650 పడకలు. దీన్ని ఎక్కడైనా చేసి 1200 తీసుకోవాలి. ఈ 1200 తీసుకొచ్చి ఒక 1200 ఆల్రెడీ 350 అక్కడ అవుతుంది. ప్లస్ సరే అది ఓపెన్ అయితే డిస్మెంటల్ చేస్తాం. ఇక్కడ కూడా కొన్ని పడకలు వస్తాయి. మళ్ళీ ట్రామా సెంటర్ ఒక 50 వస్తుంది. ఇది కాకుండా క్యాన్సర్ సెంటర్ సపరేట్. ఇవన్నీ కాకుండా ఇక్కడ కూడా 10 ఫ్లోర్లు వేసి పేమెంట్ ఫ్లోర్ కూడా చేస్తాం. సెకండ్ వాళ్ళు కూడా ఎవరైతే హైదరాబాద్లో ఏదైతే ట్రీట్మెంట్ ఏజ్లో కానీ ఇచ్చారైతే ఇక్కడైతే పేమెంట్ ఎవరైతే చేసి చెప్తుందో వాళ్ళు పేమెంట్ బ్లాక్ కూడా పెడతారు. పేమెంట్ ఫ్లోర్ కూడా ఒకటి పెడతారు. ఇవన్నీ చేసి హాస్పిటల్ కానీ వైద్యాన్ని కానీ విద్య హైదరాబాద్ పోయే అవసరం లేకుండా కరీంనగర్లో వరంగల్లో మన దగ్గరికి వచ్చే పరిస్థితి తీసుకుంటాం. దాదాపు అన్ని అనుకున్నట్టు సాయిబాబా ఆశీర్వదిస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా అవుట్లెట్స్ చేసి ఎక్కడ ట్రీట్మెంట్ హౌస్ ఉన్నప్పుడు పంపించి ఏర్పాటు చేసి అందరూ సహకరించిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొకసారి చిత్రపతి చెప్తే దేనికోసం అయితే నేను ఖచ్చితంగా ఆ పనులు దాదాపు మొన్న ఏదైతే ఎండపల్లి మండలి లక్ష్మీ మండలి తీసుకొచ్చిన ఆ లిఫ్ట్లతోటి నేను ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు అన్నీ ఖతం అయిపోయింది. చెప్పని చాలా చేసాను. నేను వాగ్దానం ఎన్నికల ముందు చేసిన 3 చేసిన. ఒకటి హాస్పిటల్, 2ది కరకట్ట, 3ది గ్రామీణ ప్రాంతం కోసం ఆ లిఫ్ట్. 3 కూడా అయిపోయింది. అది కూడా సాయం వరకు టెండర్ చేస్తే 2 months స్టార్ట్ అయిపోయింది. వచ్చి మళ్ళీ ప్రజాసేవలు ఉండాలని కోరుకున్న ప్రతిపక్ష నాయకులు దివాకర్రావు గారు, గౌరవ దివాకర్రావు గారు, రఘునాథ్ గారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. తప్పకుండా మీ కోరిక ప్రకారమే భగవంతుడు మళ్ళీ పంపించారు. తప్పకుండా మీ కోరిక ఇక్కడ ప్రజలకు సేవ చేసిన కోరిక తప్పకుండా చేస్తాం. మరిన్ని అప్డేట్స్కై చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ న్యూస్.